పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఓ పిజ్జా హట్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు తీసింది. తాజాగా ఆయన ప్రారంభించిన ఒక కొత్త పిజ్జా హట్ అవుట్లెట్ ఆయన పరువు తీసింది. తాజాగా సియాల్కోట్ కంటోన్మెంట్ లో ఒక కొత్త పిజ్జా హట్ అవుట్లెట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించారు. అంతా బాగానే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే అసలు పిజ్జా హట్ పాకిస్తాన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్లెట్ తమది కాదని, అది నకిలీదని, తమ పేరును, బ్రాండ్ ను అక్రమంగా వాడుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పిజ్జా హట్ పాకిస్తాన్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనిలో మా ప్రియమైన కస్టమర్లకు తెలియజేస్తున్నాం, సియాల్కోట్ కంటోన్మెంట్ లో ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్లెట్ మాది కాదు. అది పిజ్జా హట్ పేరును, బ్రాండింగ్ ను తప్పుగా వాడుకుంటుంది. పిజ్జా లవర్స్ దీన్ని గమనించగలరు అని కూడా పేర్కొంది. ఈ అవుట్లెట్ కు పిజ్జా హట్ పాకిస్తాన్ తో కానీ, దాని మాతృ సంస్థ అయిన ఎం బ్రాండ్స్ తో కానీ ఎలాంటి చట్టపరమైన లేదా కార్యకలాపాల సంబంధం లేదని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ఇది పిజ్జా హట్ అంతర్జాతీయ వంటకాలను, నాణ్యత ప్రమాణాలను, ఆహార భద్రతను, కార్యకలాపాల నియమాలను పాటించదని ప్రకటనలో పేర్కొంది. తమ ట్రేడ్ మార్క్ ను దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా పిజ్జా హట్ పాకిస్తాన్ తెలిపింది. పిజ్జా హట్ ప్రకటనతో దాని ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాక్ రక్షణ మంత్రికి ఇబ్బందికరంగా మారింది. ఖవాజా ఆసిఫ్ సియాల్కోట్ కంటోన్మెంట్ లోని ఆ అవుట్లెట్ వద్ద రిబ్బన్ కత్తిరిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సియాల్కోట్ అవుట్లెట్ ఈ జాబితాలో లేదు. దీంతో నెటిజన్లు పాకిస్తాన్ రక్షణ మంత్రిని ఆడుకుంటున్నారు. ఏది నకిలీనో ఏది అసలో కూడా తెలుసుకోరా, మరి ఇంత దారుణంగా ఉన్నారేంటని కామెంట్ చేస్తున్నారు.